పశ్చిమాసియా యుద్ధంలో హూతీ రెబెల్స్ ఎంట్రీ తోటి కొత్త మలుపు తిరిగింది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు హూతీ రెబెల్స్. శత్రువుల E3 వార్నింగ్ సిస్టమ్ను ధ్వంసం చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో వరుసగా 29వ రోజు భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో యెమెన్ హౌతీ రెబెల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ కు మద్దతుగా నిలబడ్డ హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. హౌతీ రెబెల్స్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఈ దాడిని అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ పై జరుగుతోన్న దాడులకు నిరసనగా ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించినట్టుగా వెల్లడించారు. తమ లక్ష్యాలు నెరవేరే వరకు దాడుల్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఇరాన్ పై యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్ ను నేరుగా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి. ఇరాన్, అటు హమాస్, లెబనాన్ లోని హెజ్బుల్లా, ఇప్పుడు యెమెన్ లోని హౌతీలు కలవడంతో అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు పెరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దళాలు గాజా, లెబనాన్, ఇరాన్లపై దాడుల్ని నిలిపివేసే వరకు తాము కూడా వెనక్కు తగ్గబోమని హౌతీ ప్రతినిధి హెచ్చరించారు. హౌతీలు ప్రయోగించిన క్షిపణులపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పందించాయి. హౌతీ రెబెల్స్ ప్రయోగించిన క్షిపణిని తాము గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. నిజానికి ఈ దాడి ఆకస్మికంగా ఏం జరగలేదు. మిడిల్ ఈస్ట్ దేశాలని వణిగిస్తున్న ఈ యుద్ధంలో తాము కూడా భాగస్వామ్యం కాబోతున్నామని హౌతీ ప్రతినిధి యాహ్యా సరీ శుక్రవారం హెచ్చరించారు. సరీ నుంచి ప్రకటన వెలువడ్డ కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిగాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు, ముడి చమురు రవాణా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హౌతీలు కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరిన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో వరుసగా 29వ రోజు భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 19 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. కువైట్ ఎయిర్పోర్ట్ పై కూడా మరోసారి ఇరాన్ డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఎయిర్పోర్ట్ రాడార్ వ్యవస్థ ధ్వంసమైంది. అబుదాబిపై ఇరాన్ డ్రోన్ల దాడిలో 5 భారతీయులకు గాయాలయ్యాయి. మరోవైపు ఇరాన్ పై ఒకేసారి 50 యుద్ధ విమానాలతో దాడికి దిగింది ఇజ్రాయెల్. టెహ్రాన్ యూనివర్సిటీలోని కొన్ని భవనాలు ఈ దాడిలో ధ్వంసమైనట్టు తెలుస్తోంది.